హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఏంటంటే ఉసిరికాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది నేను లేట్గా తెప్పించాను కాబట్టి పెడుతున్నది. సీజన్లోనే దొరుకుతాయి కదా, ఈ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది నవంబర్లో బాగా ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్. ఇది కార్తీక మాసంలో ఈ కాయలని వీటి కింద కూర్చుని భోజనాలు చేస్తారన్నమాట ఫ్రెండ్స్, వన భోజనాలని. ఇది చాలా మంచిదన్నమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట ఫ్రెండ్స్. ఇది సీజనల్లో దొరుకుతాయి కాబట్టి సీజనల్ ఫ్రూట్ అని కింద వస్తుంది అనమాట ఫ్రెండ్స్. వీటిని రాతి ఉసిరికాయలు అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి కడిగి పెట్టారన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడే చూడండి, వీటిలో పచ్చడి పెడతారు, హల్వా చేస్తారు, చాలా ఐటమ్స్ చేస్తారన్నమాట. దీనివల్ల స్వీట్మెన్ బాగా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఎన్ని విధాలైనా చేసుకుని తినొచ్చు అనమాట రెసిపీస్ అయితే. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటా. వీటిని రాతి ఉసిరికాయలు అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఒక 4 months దాకా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి అంటే పచ్చళ్ళు కూడా వేస్తారు కాబట్టి, అంటే రేపు శివరాత్రి వెళ్ళిన కానీ పచ్చళ్ళు పడతారన్నమాట ఫ్రెండ్స్ ఎక్కువ వీటితో. ఇలా వీటిని ఫ్రై చేసి పచ్చడి పెడతారు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని కడిగేసి బాగా. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.